మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. కాని అది కేవలం బాణాలు గదలతో జరిగిన యుద్ధం కాదు. అది ధర్మానికి బంధుత్వానికి మధ్య అర్జునుడి మనసులో నలిగిన ఒక పెద్ద అంతర్యుద్ధం. సరే, ఈరోజు మనం ఆ నైతిక సంఘర్షణ గురించే కాస్త లోతుగా మాట్లాడుకుందాం. ఒకసారి ఆలోచించండి, డ్యూటీ పేరుతో సొంతవాళ్లని చంపడం పాపమా పుణ్యమా? వినడానికి సింపుల్గా ఉన్నా ఈ ఒక్క ప్రశ్నే మొత్తం భగవద్గీత పుట్టడానికి కారణమైంది. అసలు అర్జునుడికి ఈ కన్ఫ్యూజన్ ఎందుకొచ్చిందో చూద్దాం. సరే, ముందుగా మనం చూడబోయేది అర్జునుడి ఆ నైతిక సందిగ్ధత. ఒకసారి ఆ సీన్ని ఊహించుకోండి. కురుక్షేత్ర రణరంగం. ఇరువైపులా సైన్యాలు మోహరించాయి, శంఖాలు పూరించారు. అంతా సిద్ధం. కాని అసలు యుద్ధం ఆ బయటకన్నా అర్జునుడి లోపల మొదలైంది. అంటే అర్జునుడు యుద్ధం చెయ్యాల్సింది ఎవరో పరాయివాళ్లతో కాదు, తన కళ్ల ముందే తనకు విలువిద్య నేర్పిన ద్రోణుడు, భీష్మ పితామహుడు, స్నేహితులు, బంధువులు వీళ్లందరూ ఉన్నారు. వీళ్లని చంపి గెలిచే గెలుపు అసలు గెలుపు అనిపించుకుంటుందా? ఇదే అతని మదిని తులిచేస్తున్న ప్రశ్న. సరే, అర్జునుడి పరిస్థితి ఇది. మరి ఇలాంటి సమయంలో ధర్మశాస్త్రం ఏం చెప్తోంది? ఇక్కడే మనం ఆతతాయులు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ఆతతాయులు వినడానికి కొంచెం కొత్తగా అనిపించచ్చు, కాని ఇది చాలా ముఖ్యమైన పదం. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు అత్యంత ఘోరమైన నేరాలు చేసేవాళ్లు. శాస్త్రం ప్రకారం వీళ్లకి బ్రతికే హక్కు కూడా ఉండదనమాట. వాళ్లని శిక్షించడం ఒక రాజుగా ధర్మం. అయితే ఈ ఆతతాయులు ఎవరు? శాస్త్రం ఒక 6 రకాల వాళ్లని లిస్టు చేసింది. చూడండి, ఒకరికి విషం పెట్టేవాడు, ఇళ్లకు నిప్పు పట్టేవాడు, ఆయుధాలతో దాడి చేసేవాడు, సంపదను దోచుకునేవాడు, ఇతరుల భూమిని లాక్కునేవాడు, ఇంకా ఇతరుల భార్యను అపహరించేవాడు. ఈ 6గురన్మాట. సో రూల్ చాలా క్లియర్గా ఉంది కదూ. ఈ లిస్ట్లో ఉన్నవాళ్లని చంపుతే పాపమంటదు. ఇది ధర్మశాస్త్రం చెప్పే మాట. అంత సింపుల్గానే ఉంది. కాని ఇక్కడే కథలో అస్సలు ట్విస్ట్ మొదలవుతుంది. ఇప్పుడు చూద్దాం అర్జునుడి వాదనేంటో. ఎందుకంటే ఇక్కడే ఒక జనరల్ రూల్కి, ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్కి మధ్య అసలైన సంఘర్షణ మొదలైంది. ఒకవైపేమో శాస్త్రం ఆతతాయిని నిర్దాక్షిణ్యంగా చంపేయ్ అంటుంది. కాని మరోవైపు అర్జునుడి పరిస్థితేంటి? ఆ ఆతతాయులు ఎవరో కాదు, సొంతవాళ్లు, తన తాతలు, గురువులు. ఇంకో ముఖ్యమైన పాయింటేంటంటే వాళ్లు చేసిన నేరం సమాజానికి కాదు, తనకి వ్యతిరేకంగా. కాబట్టి వాళ్లని శిక్షించే బదులు క్షమించే హక్కు, అధికారం తనకుంది. ఇది అతని వాదన. చూడండి, ఇది కేవలం ఇమోషనల్గా మాట్లాడటం కాదు, ఇందులో చాలా లోతైన ఫిలాసఫీ ఉంది. అర్జునుని మాటలు మనకేం చూపిస్తున్నాయంటే ధర్మం అంటే కేవలం రూల్ బుక్లో రాసిన నియమాలు కాదు, అంతకంటే చాలా పెద్దది అని. ఈ పాయింట్ని ఇంకా బలంగా చెప్పడానికి అర్జునుడు కృష్ణుణ్ణి ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తాడు. అతను సింపుల్గా కృష్ణ అనడు, మాధవ అంటాడు. ఎందుకు? ఆ ఒక్క పిలుపులో ఎంత అర్థముందో చూడండి. మాధవ అంటే ఎవరు? లక్ష్మీదేవి భర్త, అంటే ఐశ్వర్యానికి సంపదకు అధిపతి. ఆ పేరుతో పిలిచి అర్జునుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఓ మాధవ, నువ్వే కదా సంపదనిచ్చేది, మరి బంధువుల రక్తం చిందించి పొందే ఈ రాజ్యమనే సంపద నాకెందుకు? ఈ పాపపు కూటికన్నా నాకు ఏమీ లేకపోయినా పర్లేదు. ఇదే కదా దాని అర్థం. అతని వాదనలో మరో ముఖ్యమైన అంశం ఈ రాజ్యం యొక్క అశాశ్వతమైన స్వభావం. అతని లాజిక్ చాలా సింపుల్. ఇలా బంధువుల్ని చంపి గెలిచిన గెలుపుకి విలువుంటుందా? ఆ రాజ్యం ఎన్నాళ్లుంటుంది? ఈరోజుంటుంది, రేపు పోతుంది. మరి టెంపరరీ రాజ్యం కోసం పర్మనెంట్గా పాపాన్ని నెత్తెన పెట్టుకోవటం అవసరమా? ఇదే అతని ప్రశ్న. సో మొత్తం మీద అర్జునుడి ఆర్గ్యుమెంటేంటంటే మంచివాళ్లకి క్షమించడమనేది అన్నింటికన్నా పెద్ద ధర్మం. అధికారం కోసమో రాజ్యం కోసమో హత్యలు చేయడమనేది దాని ముందు చాలా చిన్న విషయం. ఈ చిన్న లాభం కోసం తన ఆత్మను, తన ధర్మాన్ని పణంగా పెట్టడానికి అతను సిద్ధంగా లేడు. మరి అర్జునుడి ఈ ఆలోచనా విధానాన్ని ఏమనాలి? ఇది పిరికితనమా? కానే కాదు. శాస్త్రాలు దీన్ని సహజ జ్ఞానం అంటాయి. సహజ జ్ఞాన స్వభావం అంటే ఏంటి? అంటే పుట్టుకతోనే వచ్చే ఒక రకమైన వివేకం, ఒక మంచితనమన్మాట. ఇలాంటివాళ్లు కేవలం రూల్స్ని గుడ్డిగా ఫాలో అవ్వరు. ఆ రూల్ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటో గ్రహించగలరు. ఆ వివేకంతో వాళ్లు నడుచుకుంటారు. అందుకే
అర్జునుడు యుద్ధం చెయ్యనని వెనక్కి తగ్గటం పెరికితనం కాదు. అది అతని బలహీనత అస్సలు కాదు. నిజానికి అది అతని గొప్పతనానికి, అతని సహజ జ్ఞానానికి ఒక నిదర్శనం. అతను యోధుడు మాత్రమే కాదు, అంతకు మించిన ఒక వివేకవంతుడు. అంటే ఇక్కడ అసలు కాన్ఫ్లిక్ట్ ఎక్కడుందంటే, 2 రకాల ధర్మాల మధ్య. ఒకటి అందరికీ వర్తించే జనరల్ రూల్, అంటే శాస్త్రం చెప్పిన నియమం. రెండవది అర్జునుడిలాంటి వాళ్లకి మాత్రమే అర్థమయ్యే ఉన్నతమైన జ్ఞానం, అంటే సందర్భాన్ని బట్టి తీసుకునే నిర్ణయం. ఈ రెండింటి మధ్య జరిగిన పోరాటమే ఇది. ఈ మొత్తం విశ్లేషణలో మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. చట్టాలు, నియమాలు మనకొక దారి చూపిస్తాయి, నిజమే. కానీ అసలైన వివేకమెక్కడ ఉందంటే, ఆ నియమాలను గుడ్డిగా పాటించడంలో కాదు, ఏ సందర్భంలో ఏ నియమాన్ని ఎలా అప్లై చెయ్యాలో తెలుసుకోవడంలోనే ఉంది. కాంటెక్స్ట్ ముఖ్యమన్నమాట. సరే, ఇదంతా విన్న తర్వాత మనందరి మదిలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. ఒకవైపు సమాజం కోసం పెట్టిన ఒక సాధారణ నియమం, మరోవైపు మనస్సాక్షి చెప్పే వ్యక్తిగత వివేకం. ఈ రెండింటి మధ్య ఘర్షణ వచ్చినప్పుడు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? ఆలోచించండి.